అందరికీ నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఒక చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఒకటి చేశారు. అదేంటంటే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. అంటే రాష్ట్రంలో ఉన్న అందరూ 5 కోట్ల మంది ప్రజలకి కూడా 2.5 లక్షలు 2.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన డేట్ అవన్నీ కూడా ఇంకా ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. త్వరలోనే ఆ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి ఉంది కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఆరోగ్యశ్రీ ఉంది, తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ ఉంది. సో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ రెండు కూడా ఆయుష్మాన్ భారత్ గాని తర్వాత ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. కాకపోతే 5 లక్షలు ఎవరికంటే బీపీఎల్ ఫ్యామిలీస్ కి, బిలో పోవర్టీ లైన్, అంటే ఎవరికైతే ఈ వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఆ స్కీమ్ అనేది వర్తిస్తుంది. మిగిలిన వాళ్ళకి